మంచు లక్ష్మి మనోజ్ విషయంలో ఎందుకు ఇప్పుడు సైలెంట్గా ఉంది? పెళ్ళికి పెళ్ళికి మోహన్ బాబు గారికి విష్ణుకి ఇష్టం లేకపోతే లక్ష్మి గారు దగ్గరుండి పెళ్లి కొడుకుని చేసి పెళ్లి చేశారు. మనోజ్ భార్య ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్లో డెలివరీ టైంలో కూడా అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు. ఈరోజు మోహన్ బాబు గారి మనోజ్కి ఇద్దరికి గొడవ జరుగుతుంది. మాటలతో ఘర్షణ కాదు, ఇది ఫిజికల్గా జరుగుతుంది. మనోజ్ మనుషుల్ని తీసుకొని మోహన్ బాబు ఇంటికి వెళ్తున్నాడు. మోహన్ బాబు మనుషులు మనోజ్ని అడ్డుపడి కొడుతున్నారు. నిన్న కూడా షర్టు చినిగిపోయి బయటకు వచ్చాడు, గేటు బయటికి. ఇంత జరుగుతున్న మంచు లక్ష్మి ఎందుకు సైలెంట్గా ఉంది అన్నదే ఈ వీడియో. సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా. మామూలుగా అయితే మోహన్ బాబు గారి ఫామ్ హౌస్లో ఉంటున్నది మోహన్ బాబు గారు, ఆయన భార్య బకాసం పంతులు. బకాసం పంతులు భార్య. బకాసం పంతులు భార్య ఒక్కోసారి అమెరికాకి వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుంది, అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటుంది. సో మనోజ్ మాత్రం బంజారా హిల్స్ హౌస్లో ఉంటాడు. జూబ్లీ హిల్స్లో ఉన్న ఆఫీస్లో అప్పుడప్పుడు వచ్చిపోతూ గెస్ట్ మీటింగు అట్లాంటివి జరుగుతుంటాయి. ఆ బకాసం పంతులు వాళ్ళ అక్క, అదే మంచులక్ష్మి, ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. కట్ చేస్తే మంచులక్ష్మి మాత్రం హైదరాబాద్లో ఉండట్లేదు, ముంబైలో ఉంటుంది. ఇలా గొడవ పడ్డారు అని తెలిసిన తర్వాత ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చింది. వచ్చి డైరెక్ట్గా మనోజ్ ఇంటికి వెళ్ళి మౌనికని మనోజ్ని ఇద్దరిని అడిగి ఏం జరిగింది, కాస్త సర్దుకుపోరా, కోపంతో ఉన్నప్పుడు ఎందుకు గెలకొద్దు అని చాలా చెప్పి చూసింది. అయినా సరే మనోజ్ మాత్రం ఈసారి మాత్రం నేను నీ మాట వినే ప్రసక్తి లేదు అని కరాఖండిగా చెప్పేశాడు. తర్వాత ఫామ్ హౌస్కి వచ్చి బకాసం పంతులు గారితో మాట్లాడదామనుకుంటే బకాసం పంతులు గారు మాత్రం బకాసం పంతులునే వస్తుంది, ఏం చేయమంటావు మరి. ఆయన దుబాయ్లో ఉన్నారు. ఫోన్లో మాట్లాడితే బకాసం పంతులు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. అంటే కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తుంది అక్క, ఈ మాత్రం దానికి ఎందుకని ఎత్తలేదో ఏమో, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మనోజే వినప్పుడు బకాసం పంతులు అస్సలు వినడు లక్ష్మి మాట. ఇక నాన్నగారితో మాట్లాడే ధైర్యం లేక ఇంత దాకా వచ్చిన తర్వాత నాన్నగారు ఎంత సీరియస్గా ఉంటారో అన్నది ముందుగానే ఊహించుకొని తిడితే మళ్ళీ అదొక బాధ ఎందుకు వచ్చింది అని వెంటనే మళ్ళీ ముంబై ఫ్లైట్ ఎక్కేసి ముంబైకి వెళ్ళిపోయింది. ఇది వీళ్ళ విషయంలో మాత్రం మంచు లక్ష్మి చూస్తూ ఉంది తప్ప సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. వెళ్ళి మనోజ్ కాళ్ళు పట్టుకుంటే తప్ప మనోజ్ మాత్రం కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నిన్న జరిగిన గొడవ తర్వాత మోహన్ బాబు గారి భార్య హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆరోగ్యం బాగాలేక దిగులు, నీరసం, తిండి లేదు, నిద్ర లేదు. మోహన్ బాబు గారు నిన్న రిపోర్టర్ని కొట్టి వాళ్ళు నానా హంగామా చేసి గేటు బయట, ఆ కోపంలో ఆయన కూడా హై బీపీ వచ్చి కింద పడిపోయాడు. ఆయన కూడా కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో పని మనుషులు తప్ప ఎవ్వరూ లేరు. పని మనుషులు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ, కొంతమంది గన్మెన్లు, పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇది పరిస్థితి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.